పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న వాటిలో ఒకటి హరిహర వీరమల్లు. ఎప్పుడో కరోనా లాక్డౌన్కు ముందు మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. వారం రోజుల షూటింగ్ మినహా దాదాపుగా మొత్తం పూర్తి అయినట్టే అని నిర్మాత ఏఎన్ రత్నం ప్రకటించాడు. మార్చి 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ కంటెంట్ ని ఇప్పటి నుండే ఒక్కొక్కటిగా వదలడం ప్రారంభిస్తున్నారు మేకర్స్. దానికి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఇంత బాగుంటుందని వాళ్ళు కూడా ఊహించలేదు. వినాలి వీరమల్లు చెప్తే మాట వినాలి అంటూ బేస్ వాయిస్తో పవన్ కళ్యాణ్ పాడగా రెస్పాన్స్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఆకలితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోమోతో సినిమా ఏ రేంజ్ క్వాలిటీతో తెరకెక్కిందో చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఇలాంటి స్టఫ్ని కోరుకుంటూ ఉంటారు. డైరెక్టర్ దానిని ఫోకస్ చేస్తూ ఇలాంటి పాటను పాడించినప్పుడే సక్సెస్ అయ్యాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సాధారణమైన పాటలు ఎప్పుడూ పాడడు. కేవలం జానపదం ఉట్టిపడే పాటలను మాత్రమే ఆయన పాడుతాడు. అవన్నీ ఒక రేంజ్లో వైరల్ అయ్యాయి. ఖుషి, తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో ఆయన ఇప్పటి వరకు పాటలు పాడాడు. వీటిలో జానీ, అజ్ఞాతవాసి తప్ప మిగిలిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. అత్తారింటికి దారేదిలోని కాటమరాయుడ పాట సెన్సేషనల్ హిట్ అయి ఏళ్ల తరబడి వినిపించింది. ఈ సినిమా సాధారణమైనది కాదని, బాహుబలి RRR రేంజ్ గ్రాండియర్ అని నిర్మాత రత్నం బయర్స్ కి చెప్తున్నాడు. త్వరలో విడుదల చేయబోయే 3 నిమిషాల వీడియో ఫ్యాన్స్, ఆడియన్స్ ని సరికొత్త లోకానికి తీసుకెళ్తుందని, అప్పుడు మా చిత్రం ఎంత పెద్దదో మీ అందరికీ తెలుస్తుందని అన్నాడట. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఒక పీరియాడికల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఎపిక్ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ గా రానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్ విర్కర్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.